చూసుకోవచ్చు. ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్లు ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ, తమిళనాడు ఈ ప్రాంతంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అల్పపీడనము. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడడం అయితే జరిగింది. ఈ అల్పపీడన ప్రభావంతో మనకి రాబోయే 48 గంటల్లో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితేనే సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ కదులుతూ ఉందన్నమాట. ఈ విధంగా కదులుతూ అది తెలుగు రాష్ట్రాల మీదకైతే వస్తూ ఉందన్నమాట. తమిళనాడుని దాటుకుని ఇలా తెలుగు రాష్ట్రాల మీదకైతే వస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంది ఏంటి ప్రజెంట్ ఈ అల్పపీడనం అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో రాయలసీమకి అయితే దీని ఎఫెక్ట్ గట్టిగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట క్లియర్గాన. సో ఆదివారంకి సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఆకాశం మేఘావృతమై ఉండబోతుంది. సో అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉందన్నమాట. తెలంగాణ పరిస్థితి కూడా సేమ్ ఇలాగైతే ఉండబోతుంది. అయితే పెద్దగా వర్షాలు అయితే రావు, కానీ చల్లగా అయితే ఉంటుందన్నమాట. చల్లగాలు విపరీతంగా పెరుగుతాయి. సో ఇది మనకు అప్డేట్. ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.